మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటలు దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవునికి మన ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియజేసుకుంటూ, జీవమగలిగిన దేవుని పిల్లారా, ఏ మాటల చేతైతే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో వాటిని ఒకసారిగా మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, మనందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరంట గొర్రెల వలె త్రోవ తప్పి ఎవ్వరు దావన వెళ్ళిపోతున్నామంటే దేవుని పిల్లారా. ఒక మందకి కాపరుంటే దేవుని పిల్లారా, ఆ కాపరు సరిగా గొర్రెల కాయకపోతే తప్పిపోతాము. తప్పిపోతే జరిగేది ఏంది? అడవుల్లో అయితే పులులు ఏమండి, అలాగనే తోడేళ్ళు ఇలాంటివి వచ్చి గొర్రెలు తినేస్తాయి. మనము కూడా త్రోవ తప్పిపోతే దేవుని పిల్లారా, అపవాది వచ్చి మనలందరూ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిద్ది అంటే నిత్య నరకానికి తీసుకెళ్ళిద్ది. అంటే మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు పరలోకమందైన తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని కాపరిగా ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ ఒకే దొడ్డిలో చేర్చడానికి, మనలందరూ కూడా కాపాడడానికి మహానుభావుడైన తప్పిపోయిన మనలందరూ కూడా యేసు నామములో, యేసు పాదాల దగ్గరికి చేర్చి యేసు నామములో పరలోకానికి తీసుకెళ్లాలని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారినిగా ఈ లోకానికి పంపించాడు దేవుని పిల్లారా. కనుక యేసయ్య స్వరం ఎంతమంది వినక ఆ గొర్రెల దొడ్డిలోకి రాక ఆ కాపరి చేతి కిందకి రాకుండా ఎంతమంది అయితే అపవాది ఒక చేతుల్లోకి వెళ్ళి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి వారందరూ యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, మేము గొర్రెల వలె త్రోవ తప్పిపోయినప్పుడు మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య నీ లోకానికి పంపించావయ్యా. ఎంతమంది అయితే ఆయన కాపరిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఒకే దొడ్డిలో చేర్చినైనా మంచి మేత పెట్టి మమ్మల్ని పోషించి నిత్య జీవానికి వచ్చారని కనుగొనలేక ఎంతమంది అయితే అపవాది చేతుల్లోకి వెళ్ళారో వాళ్ళందరూ తిరిగి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చేటట్టు సహాయం చేయమని, యేసు నామములో నేను చేరుకునే భాగ్యమేమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానం దయచేయండి నాయనా. ఇదిగో తండ్రి, బిడ్డల చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, పని బాటల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా తండ్రి, ఎలాంటి ప్రమాదాలు లేకుండా సాయంత్రం క్షేమంగా ఇంటికి చేర్చి నిన్ను ఆరాధించే భాగ్యమని గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.